ఎప్పుడు మీరు పడిన స్థితిలోనే ఉండరు. కాలం మీ వైపు తిరిగిద్ది. దేవుడు చూస్తూ ఉన్నాడు. వాటిల్ని బైబిల్ ఏం చెప్తుందంటే కుదురుబాటు కాలాలు. మనం ఎప్పుడు ఓడిపోం. అసలు ఓడిపోయే పని అయితే మనకి భక్తి అవసరం లేదు. ఓడిపోయే పని అయితే మనం రాత్రిపూట మేలుకొని ప్రభువా యేసయ్యా అని ఏడవలసిన అవసరమే లేదు. సహాయము రాకుండా ఉండదు, వస్తుంది, అద్భుతంగా వస్తుంది. ఆయన సమయంలో వస్తుంది, అద్భుతంగా వస్తుంది. దేవుడు మనల్ని ఉన్నతంగా తీసుకెళ్తాడు. వింటున్నారా లేదా? కాలం తిరిగిద్ది, తిరుగుతుంది అని తెలుసుకోవాలి మనం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ప్రభువా నేను ఓడిపోను ప్రభువా అని చెప్పాలి. మీరు నేను గెలుస్తా, నువ్వు ఉన్నంతకాలం గెలుస్తా. నువ్వు ఎప్పుడు దాకా ఉంటావు? ఎప్పుడు ఉంటావు కాబట్టి నేను బ్రతుకున్నంతకాలం గెలుస్తానే ఉంటా. నేను ఓడిపోను, నా ఓటమ నేను ఒప్పుకోను. ఎందుకు? గెలిపించేది నువ్వు. ఎప్తా గుర్తున్నాడా మీకు? గుర్తున్నాడా లేదా? ఎప్తా వేసికి పుట్టాడు, నాన్న ఒకడే. కానీ అసలైన భార్యకి పుట్టినోళ్ళు వచ్చి అన్నారు ఎప్తానే, తెయ్ నువ్వు వేసికి పుట్టినోడివి, వెళ్ళిపోరా మా దగ్గర నుంచి అన్నారు. అనొచ్చా? తమ్ముడేగా, నాన్న ఒకడేగా. ఎప్తాను ఎలగొట్టారు. ఎప్తా విసిగిపోయి చిన్నోడే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వీళ్ళు ఏం చేశాడు తెలుసా? చూడండి, ఎలగొట్టేశారు. వీళ్ళు అనుకున్నారు అబ్బా ఎలగొట్టేశారు, ఇక వాటితో బాధలేదు మనకు అనుకున్నారు. ఇతడు టోబు దేశం వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశాడు తెలుసా? ఇది ఇక్కడ యవనస్తులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతిదీ దేవుడు మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీసుకెళ్ళడానికి మన మీదకు అనుమతిస్తాడు. అదే లేకపోతే మీరు డెవలప్ అవ్వరు. మన ఇంజురీ మనకి గ్రేట్ క్యారెక్టర్ ఇవ్వాలి. మాట పడ్డారు, ఆ మాట నుంచి మీరు పైకి లేవాలి. వాళ్ళు అన్నారు అక్కడే కాదు, ఆ మాటను పట్టుకొని మరింతగా ఎదగాలి. ఎప్తా ఏం చేశాడు తెలుసా? టోబు దేశం వెళ్ళి పథక రచన చేశాడు, దేవునితో సంబంధం పెట్టుకున్నాడు, పర్సనాలిటీని పెంచుకున్నాడు. అక్కడున్న అల్లరి పిల్లల మొత్తాన్ని దగ్గరికి చేశాడు. వాళ్ళ మొత్తానికి సైనికులుగా శిక్షణ ఇచ్చాడు. ఓ పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు. పేరు వచ్చేసింది సైన్యానికి. ఎప్తా నాయకుడు అయ్యాడు. ఒక దినాన్ని ఏమైంది? ఎలగొట్టారే ఆ ఇజ్రాయేలీలు సోదరులు, వాళ్ళ మీదకి అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు. ఎవరు? అమ్మోనీయులు. వీళ్ళల్లో యుద్ధం చేసేవాడు ఎవరు లేరు. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలకి ఈయన గుర్తొచ్చాడు. ఎవరు? ఎప్తా అనేవాడు మంచి ఫైల్ మ్యాన్ అయ్యాడు, వారియర్ అయ్యాడు. వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనల్ని యుద్ధం చేసి అమ్మోనీల చేతుల నుండి తప్పించేది మీ తమ్ముడు ఒకడే. ఆడు తప్ప ఎవడు రక్షించలేడు మనల్ని. పదండి. అన్నలు ఏం చేశారు? ఒకనప్పుడు అందరు వెళ్ళారు. ఎవరిని పిలిపించుకోవడానికి? చూసారా కాలం ఎటు తిరిగిందో? అన్నలు వెళ్ళి అంటున్నారు నువ్వు రావాలి. ఒకనప్పుడు ఏమన్నారు? వద్దుపో, ఎవరికి పుట్టినోడివి? ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు రావాలి, నువ్వు వచ్చి యుద్ధం చేసి శత్రువు చేతుల్లో నుండి మమ్మల్ని నువ్వు. అప్పుడు ఎప్తాకి అది గుర్తొచ్చింది. ఒక్క మాట అడిగాడు, ఆ రోజు నన్ను మీరు వద్దు పొమ్మన్నారు, తోలనాడారు, మా అమ్మని వేసి అన్నారు. ఈరోజు మీకు కష్టం వస్తే నేను గుర్తొచ్చానా? వాళ్ళు అంటున్నారు తప్పు అయిపోయింది. అయితే ఎప్తా అంటున్నాడు వస్తా, యుద్ధం చేస్తా, యెహోవా నా చేతికి అప్పగిస్తే ఒక్కటిక్కడే చెప్పండి, మీ మీద నేను అధికారం అవుతా. వాళ్ళు చేతులు కట్టుకొని అవును నువ్వు అధికారివి. చూసారా, తిరస్కరించబడిన వాడు ఏ స్థితికి వెళ్ళాడు? ఇది శత్రువు ఎదుట భోజనం. ఇది దుష్టులకు తెలియదు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాలం ఎవరి వైపు ఉంటుంది? గెలుస్తారు మీరు.